హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ అతి గారాబం. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో ఓ భార్య భర్త ఉన్నారు. వాళ్ళకి 3 కూతుళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఆ 3 కూతుళ్ళ మీద అంతులేని ప్రేమ. చాలా గారాబంగా వాళ్ళని పెంచి పెద్ద చేసి యుక్త వయసు వచ్చాక పెళ్లిళ్ళు చేసి అందరినీ ఒక్కసారి వాళ్ళ అత్తారిళ్ళకి పంపించారు. 3 పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లంతా బోసిపోయినట్టుగా చాలా బాధపడుతూ ఉన్నారు ఆ భార్య భర్త. పిల్లలు వెళ్ళిపోయిన పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. అంతే సాయంత్రం అయ్యేటప్పటికి పెద్ద కూతురు పెట్టి పట్టుకుని ఇంటికి వచ్చేసింది. అదేమమ్మా అలా వచ్చేసావు అప్పుడేను అని అడుగుతారు. అడిగితే పొద్దున వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత నేను నా భర్త కూర్చుని మాట్లాడుకుంటుంటే మొలగ చెట్టు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఆ చెట్టుకున్న పువ్వు ఒకటి రాలి నా కాలిమి పడింది. నీకేమైనా దెబ్బ తగిలిందా అని చెప్పి నా భర్త నన్ను అడగనే లేదు. అసలు అలాంటి వాడితో ఎలాగమ్మా కాపురం చేసేది, అందుకే వచ్చేసానని చెప్పి చెప్తుంది. అలాగా అని ఆశ్చర్యంలో ఉండగానే 2వ కూతురు పెట్టెట్టుకుని దిగుతుంది. నీకేమైందమ్మా, నువ్వు వచ్చావు అని అడుగుతారు. అంటే నేను ఇవాళ పొద్దున్న మా అత్తగారితో పాటు పనులకి సాయం చేస్తున్నానమ్మా. చేస్తుంటే నా భర్త నా పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. నేనేమో వెన్న చిలుకుతున్నాను. వెన్నంతా దగ్గర పడ్డాక తీస్తుంటే ఒక వెన్న ముద్ద జారి నా కాలిమి పడింది. కాలికి నొప్పి అయిందా వాచిందా అని కనీసం నన్ను అడగని కూడా అడగలేదు నా భర్త. అలాంటి వాడితో ఎలా ఉండను నేను, అందుకే వచ్చేసానంట. ఆహా అనుకునే లోపల రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేలాగా 3వ కూతురు మొత్తం సామాన్ పట్టుకుని దిగుతుంది. నువ్వేమేమి ఉన్న పొలా ఊడిపడ్డావు, నీకేమైంది అని అడుగుతుంది వాళ్ళమ్మ. అంటే చాలే చెప్పావు, వాడు అసలు మర్యాద లేదు, మన్నం లేదు వాడికి, నన్ను పట్టించుకోవట్లేదు వాడు అంది. ఏమైంది, ఏం చేశాడు అల్లుడు అంటే, ఏముంది కనీసం నువ్వు అంత కష్టపడి చేసేవారు, వంటకి బాగుందని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నాడు వాడు. ఇంక వాడితో నేను సంసారం ఏం చేస్తాను, వాడికి మర్యాద కూడా లేదని చెప్పి అని ఊరుకుంటుంది. సరే వీళ్ళ 3 విషయాలు విన్న తల్లి వీళ్ళని ఎలా అయినా దారిలో పెట్టి పుట్టింటికి పంపించాలని ఆలోచించి మర్నాడు పొద్దున్న అందరికీ వంట చేస్తుంది, భోజనాలు పెడుతుంది. అందరూ తింటారు. శుభ్రంగా అందరూ 3 కూతుళ్ళు తండ్రి ఒకసారిగా కూర్చుని భోజనం చేస్తారు. ఉన్నదంతా వేసుకుని తల్లి వాళ్ళతో పాటు లాస్ట్లో కూర్చుని అందులో ఉన్నదంతా ఊడ్చుకుని పెట్టుకుని తింటుంది. తిన్న తర్వాత చేతులు కడుక్కున్నాక నెమ్మదిగా మూల కూర్చుని రాగం మొదలు పెట్టేటప్పటికి 3 కూతుళ్ళు ఆమె దగ్గరకు వస్తారు. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అంటే మీరు ఏమైనా అరుస్తారా తీరుస్తారా, మీకు ఎందుకు, మీకు చెప్పిన అనవసరం పోండి అంటుంది. అంటే నువ్వు మా అక్క కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు, నీకు ఉన్న దిక్కు మేమే కదా, మాకే చెప్పుకోవాలి, చెప్పి ఏమైందని అడుగుతారు. అంటే ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నాను, ఇన్నేళ్ల నుంచి వంట వండి పెడుతున్నాను, ఏనాడైనా నువ్వు తిన్నావా, కడుపు నిండా నీకు ఉందా అని నన్ను నా మొగుడు ఒక్కసారి కూడా అడగలేదు. ఇలా అడగని వాడితోటి ఈ సంసారం ఎలాగమ్మా ఎదడం, చాలే నేను వెళ్ళిపోతాను, పదండి అందరం కట్టుకునే పోదాం ఎక్కడికైనాను, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దు అంటుంది. అనేటప్పటికీ ఆ 3కి చాలా నవ్వు వస్తుంది వాళ్ళ అమ్మ ఏడ్చే విషయం మీద. ఇంత చిన్న విషయానికి ఇంత గందరగోళం చేస్తున్నావు నువ్వు, చాలే ఊరుకో అని చెప్పి 3 అంటారు. అంటే అవును, నీకేమో ములగపూ కాలిమి పడితే నీ భర్త అడగలేదని బాధ వచ్చింది, దానికేమో వెన్నముద్ద కాలిమి పడితే కాలు ఇరిగిపోయిందేమో అన్నట్టుగా బాధపడిపోయింది అది. ఇక 3వ దానికి అయితే దాని మొగుడు చేసింది సరిగ్గా బాగుందో లేదో అని చెప్పలేదని అడగొచ్చింది. మరి ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నాను, నా భర్త నేను తిన్నావా మానేవని అడగనే లేదు, మరి నాకెలా ఉండాలని చెప్పి ఇప్పుడు గట్టిగా అడుగుతుంది. అడిగేటప్పటికి 3 కూతుళ్ళకి కనువిపోతుంది. మనం చాలా చిన్న విషయానికి అసహ్యంగా వచ్చామని చెప్పి ఆ రాత్రి అలాగో వెళ్ళదీస్తారు. తెల్లవారు లేవగానే ఎవరి దారిని వాళ్ళు పెట్లు చదువుకుని వాళ్ళ అత్తారిళ్ళకి పైనమే వెళ్ళిపోతారు. ఈమె చేసిన తెలివైన పనికి భర్త ఈమెని చాలా మెచ్చుకుంటాడనమాట. చాలా జాగ్రత్తగా వాళ్ళని దారిలో పెట్టి పంపించామని చెప్పి మెచ్చుకుంటాడు. ఇది కథ. ఈ కథలో నీతి ఏంటంటే, ఏదైనా మనకి బాధ కలిగితే కలిగిన బాధకు కూడా ఒక విలువ ఉంటుంది. ఆ విలువ ఉన్న బాధతో మనం బాధపడితే తప్పు లేదు. ఏమీ లేకుండా నాకు బాధ కలిగిందని చెప్పుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలందరికీ కూడా మనం లోకువైపోతాం. అందుకని 1కి 2 సార్లు మనం చేసే పని మంచా చెడా, కరెక్ట్ అవునా కాదా అని ఆలోచించుకొని చేసుకోవాలి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.